ದೇವರಾತ್ಮನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಾನು ಎಷ್ಟೋ ವಾಕ್ಯಗಳನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಂಡಾಗಲೂ ಕರ್ತನ ನುಡಿಯು ನಮ್ಮ ಮೇಲೆ ಬಂದಾಗ నావిధియరాగಬೇಕು. ఆమేన్, హల్లెలూయా. యోబు రాసిన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో ఇది ఉంది. ఈ మాట నాకు దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల ఏం చేయాలా? వెతుకుతారు. ఎలా వెతుకుతావు? సిక్ర సిగిలి వెళ్ళిద్రిల్ల. అవుదా? నేను ఈరోజు యాక్చువల్ వెదుక గురించి నేను పోయిన వారం చెప్తామని రాసుకొచ్చాను. మరి పరిశుద్ధాత్మ ఈరోజు అదే మాట ఇస్తున్నాడు. వెతకాలి. ఎలా వెతుకుతావు? నువ్వు పోగొట్టుకున్నావు. అవునా? బైబిల్లో ఒక స్త్రీ ఉంది. వెండి ನಾಣ್ಯ ಅಂಟ ಬೆಳ್ಳಿ ನಾಣ್ಯ ಒಂದು ಕಳ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. 10ರಲ್ಲಿ ಒಂದು ಕಳ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. కళకొండిద్దు పోగొట్టుకున్న నాణ్యని ఆమె దీప బుడ్డ పెట్టుకొని రాత్రంతా వెతికిందంట. ఊడ్చిన దగ్గరే ఊడ్చిన దగ్గరే మొత్తం ఇల్లంతా ఒక రౌండ్ పోయేస్తే మళ్ళీ పోయొచ్చింది. ఎప్పుడు దాకా? దొరికే వరకు. ఎప్పుడు దాకా? దీపము బుడ్డ అనగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యాన్ని పట్టి వెదికింది. వాక్యము గ్రహించుకుని అందులో ఉన్న శక్తిని ఆమె చదువుతూ గ్రహించుకునింది. ఈ పోగొట్టుకున్న నాణ్యని దొరికిన తర్వాత ఎంత సంతోషం పడిందంటే, చలికాలతో తన స్నేహితులతో బంధువులతో ఏరియాలో ఉన్న వాళ్ళ దగ్గర అంతా ఇంటి పక్క ఉన్న వాళ్ళ దగ్గర వచ్చి, నాకు పోగొట్టుకుని ఈ నాణ్యము నాకు దొరికింది, నాతో పాటు మీరు సంతోషించండి. ఈ దొరకాలంటే ఎంత కష్టం. అవునా? దొరకాలంటే ఎంత కష్టం. ఒకరోజు నాది పెండ్లిల ఆడవుడిలేమో ఆ ఒక పింక్ డబ్బులో నా నెక్లెస్ పెట్టాను అనమాట. నెక్లెస్ ఇంక కొన్ని ఉండాను, కమ్ములవన్నీ. అది నేను బీరువలో ఒక వైపుకి పెట్టేశాను. అది నాకు తెలీదు. నాకు అవసరమైనప్పుడు వెతుకుతున్నాను, దొరకట్లేదు. ఇక్కడే పెట్టాను, నేను అక్కడే వెతుకుతున్నాను, అది కనిపించట్లేదు, దొరకట్లేదు. పోగొట్టిపోయింది. ఏమనుకున్నాను? పోగొట్టిపోయింది. అది మనసులో ఉంటుంది కదా. ఇప్పుడంతా చాలా ఇది ఉన్నప్పుడు ఆడిపోయాడు, ఉంటుందిలే అది దొరుకుతుందిలే అని నేను నా మనసుకి సమాధానం తెచ్చుకున్నా కూడా నా మనసు ఎక్కడ పోయింది? నేను పెట్టిన దగ్గరనే దొరకట్లేదు కదా. ఎవరైనా తీసుకెళ్ళారా? ఎక్కడ ఏమైనా వేరే పెట్టానా? పెట్టే స్వభావం ఉంది, ఆడే పెట్టేస్తాను. తండ్రి, నేను ఇంకా చూశాను, 1 నెల అయిపోయా, 2 నెలలు అయిపోయా, అది దొరకట్లేదు. మనసులో బాధ. ఏదో ఇంకోటి ఉంది కదా, వేసుకొని వెళ్దాంలే అనుకొని అలాగా సరదిస్తున్నాను. అయితే నేను దేవుని దగ్గర వెళ్ళి కూర్చున్నాను. తండ్రి, నీకు అసాధ్యమనేది లేదు. నాకు లేనప్పుడు మొదటదిగా నువ్వు అది ఇచ్చావు. నాకు ఎక్కడుందో దయచేసి దొరకాలి. ఇంతవరకు ఒక్క సామాన్లు కూడా నా ఒక బుద్ధి వచ్చే వరకు నువ్వు కాపాడినావు, నడిపించావు. నేను వేసుకొని వెళ్తున్నా కూడా నువ్వు తోడున్నావు. ఇప్పుడు నాకు అనుగ్రహించాలి అని నేను ప్రార్థించేలాను బీరో తీసి ఎక్కడైతే ఒక 100 సారి వెదికనో అక్కడే ఇట్లా పెట్టాను, అదే డబ్బా దొరికింది. ఎంత సంతోషం వచ్చిందంటే అందరికీ ఫోన్ చేసి, మా అక్కలందరికీ, అక్క పోగొట్టుకునేది కూడా చెప్పే, ఫోన్ చేసి, అక్క నెక్లెస్ కనిపించట్లేదు. ఇప్పుడు ఏమైంది? నాకు అందరికి ఫోన్ చేసి, అబ్బా పట్టుకొని, తండ్రి నువ్వు ఎంత గొప్పవాడు, దొరికింది కదా. ఒకరి చేతులు వెళ్ళిపోయింటే దొరుకుతుండలేదు, నాకు ఒకటి మొత్తానికి దొరికింది కదా. ఆ సంతోషం అనుభవించారు మీరు. చిన్న కమ్ములైన వెనకల తిరుపుబడినా కూడా, దొరికినా కూడా ఎంత, ఒక ముక్కరాయి పోగొట్టుకు ముక్కర దొరికినా కూడా ఎంత సంతోషం. అవునా కదా?
అలాగే డబ్బు దొరికినా కూడా, పోగొట్టుకున్నా కూడా, దొరికిందంటే మనకి ఎంత సంతోషం అబ్బా. ఒక చింత అనేది వెళ్ళిపోతుంది, ఒక కంగారు వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది, దిగులు వెళ్ళిపోతుంది, ఆనందం కలుగుతుందన్నమాట. తండ్రి నువ్వు ఇచ్చావయ్యా స్తోత్రం. అలాగే బహు జాగ్రత్తగా నువ్వు వెదకాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? నువ్వు జాగ్రత్తగా దేవునిని వెతికినాడు. ఎవరిని వెతకాలి? నువ్వు పోగొట్టుకున్న సొమ్ము కాదు, నువ్వు పోగొట్టుకున్న ఇది కాదు, దేవునిని వెతకాలి నువ్వు. అందుకే దేవుడు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు, ఇవన్నీ నీ ఎంట వస్తుంది. ప్రియులారా, దేవుడు మమ్మల్ని ఇంతగా ఆస్వాదించాడంటే దేవుని సన్నిధి వెతకడం ద్వారా. మనం మన కోసం ప్రయాసపడట్లేదు, కష్టపడట్లేదు. ప్రార్థన, దేవుని సన్నిధి. దేవునిని వెతికినేడాల సర్వశక్తుడగు దేవునిని బతిమాలుకొని నెలలా నీ దేవుని ఎద్ద కూర్చొని నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ బాధ, నీ కన్నీటి నీకే తెలుసు. రెండోదిగా దేవునికి తెలుసు. అవునా? మనకు చెప్పావంటే, మన కొంతమంది ఏమంటారంటే, నువ్వు ఏదో బాధతో ఏదో చెప్పారనుకో, ఇంటి వాళ్ళందరికీ దాన్ని చెప్పేస్తారనమాట. వాళ్ళ గురించి చీపుగా చూడడానికి ఇలా ప్రయత్నిస్తారు. అందుకే చాలామంది చెప్పరు, మంచిదే. అయితే దేవుని దగ్గర నువ్వు దేవుని సన్నిధికి, నీ ప్రార్థన గదిలో, నీ ఇంటిలో ఎక్కడ వెళ్తా కూర్చుంటావో బతిమాలుకోవాలి. తండ్రి నాకు నీ వలనే సహాయం, సర్వకృపానిధివి, సర్వ సంపదల గనివి, సకలము 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 నీ వైపు నేను చూస్తున్నాను. చెయ్యగలని ఆయన ఒక్కడే చేశాడు. బ్రతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై, నువ్వు పవిత్రుడుగా జీవించాలి. నీ చేతులు, నీ కళ్ళు, నీ చెవులు, నీ వినకడి పవిత్రంగా జీవించి, ఎవరు చూడరులే, ఎవరికి ఎందుకు భయపడాలలే, నేను ఎట్లుంటే ఏమిలే అడగరు కదా. అమ్మ నాన్న కూడా అడుగురు, అమ్మయ్య కూడా అడుగురు, నా తల్లిదండ్రులు అడుగురు ఏమి అని వెళితే, నిన్ను సృష్టించిన పైనున్న నీ భర్త చూస్తుంటాడు. భర్తకి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన నచ్చుతుందా? కీళ్ళు కొడతాడు. ఎట్లుండాలా? భర్తకి నచ్చినట్టే ఉండాలి. అవునా? అలా సైన్యములకు అధిపతి అయిన యోషాయలో 54 సృష్టికర్తుడైన యెహోవా నీకు భర్త ఉన్నాడు. యథార్థవంతుడు, పవిత్రంగా జీవించాలి. ఎక్కడ వెళ్ళినా దేవుడు నన్ను చూస్తున్నాడు అని దేవునికి ఘనత, మాన, తల్లిదండ్రికి ఎంత ఘనత గౌరవ తేవాలా. లేకుంటే ఈ పని చేస్తే మా అమ్మ నన్ను ఏమైపోతారు, ఎలా అలాగ పైనున్న దేవునికి నువ్వు భయపడుతూ, అవునా, జీవిస్తూ. ఇప్పుడంతా ఎక్కువ మోసం చేస్తున్నారు. అమ్మాయిలు మోసం చేస్తున్నారు, అబ్బాయిలు మోసం చేస్తున్నారు. పెళ్ళి అయిన వాళ్ళేమి, పెళ్ళి కాకున్న వాళ్ళు. అవునా? అమ్మాయిలు పెళ్ళి అయిందా, అబ్బో మన చూస్తుంటే ఇప్పుడు న్యూస్లో వస్తూ ఉంది. మన కర్ణాటకలంట 7,000 పైలుగా HIV స్టూడెంట్లు ఉన్నారంట. విద్యార్థులు, చదివే కాలేజీకి వెళ్ళే విద్యార్థులు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు HIV ఎయిడ్స్తో బాధపడుతున్నారంట. చదివే అమ్మాయిలు, పెళ్ళి కాని అమ్మాయిలు ఎయిడ్స్తో, అంటే ఏమి, పరపురుషుని వానితో సంబంధం పెట్టుకొని, అలాంటిది ఎన్నో పురుషులతో, ఒకరితో ఉంటే వస్తుందో లేదో తెలీదు, ఎన్నో పురుషులు చేసుకొని HIV మన ఇండియాలో, మన కర్ణాటక హైయెస్ట్ ఉందంటే ఎయిడ్స్తో.
స్టూడెంట్లు. ఎంత బాధేసింది నాకు చదువు. దాని గురించి న్యూస్ చెప్తూనే ఉన్నారు, ఫోన్లో చెప్తున్నారు. అంటే పెళ్ళి కాయన అమ్మాయిలు కూడా గ్యారంటీ లేదు, అబ్బాయిలు కూడా గ్యారంటీ లేదు. అంటే అబ్బాయిలకు ఎయిడ్స్ వస్తే పరపురుషు స్త్రీ దగ్గర వెళ్తే కదా స్త్రీని కలిసినప్పుడు ఎయిడ్స్ వచ్చేది. ఈ దినములు చాలా భయంకరం. ఎలాంటి కోడలు తెచ్చుకోవాలో ఎలాంటి కొడుకులు తెచ్చుకోవాలో తెలియదు. భయంకర దినములు. అందుకే నువ్వు పవిత్రవై జీవించాలి. నువ్వు దేవుని నిజమైన బిడ్డ అయితే ఏ అమ్మాయి నేను మోయించినా నువ్వు పడవు, ఏ అబ్బాయి నేను మోయించినా కూడా నీ శరీరము ప్రేమకులకు శరీరం ఇయ్యకూడదు, నీ ప్రేమకు శరీరం ఇయ్యకూడదు. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, అవునా? శరీరం ఇప్పుడంతా అమిషంగా శరీరాశ ఫస్ట్ దేహం ఇవ్వడమే. ఎంత మూర్ఖురాలుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, మూర్ఖుడిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అదే పాపము. సాతాను కాములకు కళ్ళు ఇచ్చి ఆ నేత్రతో ఎవరు పడేస్తుండో వాళ్ళు పడిపోయేదే. అవును, నా జీవితము నాకు ఒక విలువని నేను పాడు చేసుకుంటున్నాను కదా అని జ్ఞానము లేక ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త సుమా, పవిత్రంగా నువ్వు జీవించాలి. దేవుడు నీ కొరకు భర్త ఎక్కడ పెట్టింటాడు, దేవుని కొరకు భార్య ఎక్కడ పెట్టింటాడు. ఇంతకుముందు అయిన వాళ్ళు కూడా నీకు పెళ్ళి అయిందా, నీ భార్య ఎందు నువ్వు తృప్తిపరచాలి, నీ భర్త ఎందు తృప్తిపరచాలి తప్ప పరపురుషుడితో పరస్త్రీతో సాంగత్యము నీకు దేవునికి ఇష్టం రాదు, దేవుడు నచ్చడు. అదే పాపం, అదే వ్యభిచారం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈరోజు హెచ్చరిస్తున్నాడో నాకు తెలీదు. వింటున్న నువ్వు జాగ్రత్త పడు. వినకపోతే వెనకల ముళ్ళు ఉంటుంది. ఏ క్షణములో ఏ వ్యాధి వచ్చి నిన్ను సోకించి నీ నరకని తీసుకెళ్తుందో, ఆ శ్రమ నువ్వు అనుభవిస్తావో తెలీదు. ಪಾಪ ಬಿಡಬೇಕು. ಪಾಪಕ್ಕೆ ಬರುವ ಸಂಬಳ ಮರಣ, ಅದು ಒಂದೇ ಸಾರಿ ಬರಲ್ಲ. ನೀವು ಪವಿತ್ರವಡೈ ಯಥಾರ್ಥವಂతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చెయ్యను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను మహాభివృద్ధి పొందదవు. దేవుని యొద్ద అభివృద్ధి, దేవుని యొద్ద సమృద్ధి, దేవుని యొద్దనే దీర్ఘాయుష్యం, దేవుని యొద్దనే ఆరోగ్యం, దేవుని యొద్దనే సర్వం వస్తుంది. నువ్వు ఆయన దగ్గర నువ్వు బతిమాలుకోవాలి. అడిగే తన నీతికి తగినట్టుగా నువ్వు బతుకుతే ప్రతిదీ దేవుడు దీవిస్తాడు. నీ పంట, నీ చేయిపై, నీ పనుల ఇంతే పిండి ఇంతే నూనె కరువయ్యేంత వరకు పోషించాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఏ గడియలో ఎవరు ఏ జీవితంలో ఏ ఆశ్చర్యకారాలు చేస్తాడు నువ్వు నమ్మితే. మేము నమ్ముతున్నాం, నేను నమ్ముతున్నాను ఆమె. కాబట్టి భయపడాలి, అవునా? భయపడాలి. అమ్మాయి చెప్పుదిలే, ఏమో వాళ్ళ మాట వినాలా, నాకేం కాదు. ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడో నాకు తెలీదు, నేను చెప్తాను. నువ్వు విని భయపడుతూ తప్పించుకొని ఇప్పుడు అయిందా దాన్ని అంతా కటింగ్ చేసుకొని నెమ్మదిగా వెళ్తే నీకు మంచిగా ఉంటుంది. లేదు నాకేమిలే నాకు కాదులే అనుకుంటే వెళ్తే నీవు నీ ఇంటి వాళ్ళు ఇది అనుభవిస్తారు, ఈ ఫల అనుభవిస్తారు. ఈ కీడు నీ ఇంటి మీదకి వస్తుంది, ఈ రోగము నీ మీదకి వస్తుంది, సమస్య నీ మీదకి వస్తుంది. నీ మీదకి వస్తే ఇంటి వాళ్ళందరూ అనుభవిస్తారు. ఇది హెచ్చరిక. హల్లెలూయా.